हरि ओम सर्वेभ्यः संस्कृताभ्यासाय स्वागतम। ఈ రోజు మనం కొన్ని రోజు వాడుకునే వాక్యాలు చూద్దాము। ఈ పుష్పం నాకు చాలా ఇష్టము। ఏతత్ పుష్పం అహం ఇచ్చామి। ఏతత్ పుష్పం అహం ఇచ్చామి। ఏతత్ పుష్పం మహ్యం రోచతే। రెండు కూడా చెప్పచ్చు। రోచతే అని ఎప్పుడు వచ్చిందో అప్పుడు మహ్యం వాడాలన్నమాట। నా కొరకు, మహ్యం అంటే ఏంటంటే నా కొరకు అని చెప్పి, అహం నేను, మహ్యం నా కొరకు, మహ్యం రోచతే। ఏతత్ పుష్పం మహ్యం రోచతే, అహం ఇచ్చామి। అలాగే కొన్ని ఉదాహరణలు చూద్దాం। ఏతత్ ఉపనేత్రం అహం ఇచ్చామి। ఏతత్ కృష్ణఫలకం అహం ఇచ్చామి। కృష్ణఫలకం అంటే బ్లాక్ బోర్డ్, కృష్ణఫలకం। శ్వేతఫలకం అంటే వైట్ బోర్డ్। అనంతరం ఏతత్ ఫలం అహం ఇచ్చామి। ఫలం ఫ్రూట్। ఏతత్ ఫలం అహం ఇచ్చామి। ఏతత్ పాదత్రాణం అహం ఇచ్చామి। పాదత్రాణం అంటే జోళ్ళు, పాదత్రాణం అహం ఇచ్చామి। ఏతత్ చిత్రం అహం ఇచ్చామి। చిత్రం, ఈ కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను। చిత్రం అంటే మనకి పటము, పిక్చర్। అలాగే ఇప్పుడు ఏతత్ ఫలం అన్నాము, మరి ఇప్పుడు పేటిక అన్నాం అనుకోండి, పెట్టి, పేటిక అంటే పెట్టి, ఏషా పేటిక అనాలి। అప్పుడు ఏషా పేటిక అహం ఇచ్చామి। ఏషా పేటిక అహం స్వీకరోమి। ఏషా పేటిక అహం దదామి। అలాగే పేటిక, లేఖని ఏవైనా పెట్టుకోండి, స్త్రీలింగ పదాలు అన్నమాట। అప్పుడు ఏషా వాడాలి। ఏషా లేఖని, ఏషా స్థాలిక ప్లేట్, ఏషా స్థాలిక, ఏషా వార్తాపత్రిక, ఏషా వార్తాపత్రిక పఠంతు। ఏషా ద్విచక్రిక అహం ఇచ్చామి। ద్విచక్రిక, ఈ పాంచాలిక బొమ్మ, పాంచాలిక। సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏషా పెట్టుకోవాలన్నమాట। ఏషా పాంచాలిక అహం ఇచ్చామి। అలాగే పుల్లింగం వచ్చేసరికి మనం ఏషః స్యూతః। స్యూతః అంటే సంచి ఆర్ బ్యాగ్। ఏషః స్యూతః అహం ఇచ్చామి। ఏషః దర్పణః అహం దదామి। ఈ దర్పణః అంటే అద్దం। ఏషః చషకః అహం ఇచ్చామి। ఈ గ్లాసు నాకు ఇష్టం। ఏషః చషకః అహం ఇచ్చామి। సో ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట। ఏషః, ఏషా, ఏతత్ అలా వాడుకోవాలి। మనం ముందర ఈ పుల్లింగాలేవి, స్త్రీలింగాలేవి, నపుంసకలింగాలేవి కొంచెం ఐడియా మాత్రం నేర్చుకోవాల్సిందే। అందుకే నేను ఇవి ఎక్కువ చెప్తున్నాను, మీరు గమనించుకోండి। లేఖని అన్నాము, మాపిక, మాపిక అంటే స్కేలు। ఇలా కొన్ని పదాలు మనం తెలుసుకోవాలి। మనకి ఏ పదాలు కావాలో మనం తెలుసుకుని వాటిని ఏ లింగంలో ఉందో వాటిని బట్టి మనం వాడుకుంటే ఈజీగా వస్తుంది। మనం కొంచెం అభ్యాసం మాత్రం చేయాలన్నమాట। తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఆసక్తిగా ఉంది అంటాం అన్నప్పుడు ఏషః విషయః, విషయం అన్నది కూడా మనం తెలుగులో విషయం అంటాం। విషయం, ఈ విషయంకి సంస్కృతంలో ఏంటి? విషయః। ఏషః విషయః బహు ఆనందకరం అస్తి। ఏషః విషయః సంతోషకరం అస్తి। ఏషః విషయః మమ ఆసక్తి అస్తి। ఏతస్మిన్ విషయే, ఇప్పుడు ఈ విషయంలో అనుకోవాలంటే ఏతస్మిన్, సప్తమి విభక్తి అని మొన్న అనుకున్నాము। సో ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, ఏతస్మిన్ విషయే। ఏతస్మిన్ అన్నది
సప్తమి. అందుకోసం విషయే అన్నది కూడా సప్తమి, ఈ విషయంలో అన్నమాట. ఏతస్మిన్ విషయే మమ ఆసక్తి అస్తి, ఈ విషయంలో నాకు చాలా ఆసక్తి ఉంది. ఇలా మీరు పెట్టుకోండి. ఏతస్మిన్ విషయే, ఏతస్మిన్ గృహే అంటే ఈ ఇంట్లో, ఈ పాఠశాలలో, ఏతస్మిన్ పాఠశాలాయాం, విషయ విషయే రామే అన్నట్టు అనమాట. పాఠశాల అన్నది పాఠశాలాయాం అని నిన్న కిందటి లెసన్లో నేను చెప్పాను. అదొకసారి మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి చూసుకోండి. పాఠశాల పాఠశాలాయాం, ఏతస్యాం. అప్పుడు మనకి ఎలా వస్తుంది? ఏతస్యాం పాఠశాలాయాం అహం పఠామి, ఏతస్యాం పాఠశాలాయాం మమ పుత్రః పఠతి, ఏతస్మిన్ పాఠశాలాయాం మమ పుత్రః పఠితవాన్. భూతకాలంలో చెప్తే పఠితవాన్. తస్మిన్ పాఠశాలాయాం, ఆ పాఠశాలలో అంటే తస్మిన్ పాఠశాలాయాం మమ పుత్రః పఠితవాన్. తస్మిన్ పాఠశాలాయాం అహమపి పఠితవతి. భవాన్ సదా హసంతః భవతు. హసంతః అంటే నవ్వుతూ, అక్కడ అది గుర్తుపెట్టుకోండి. హసంతః, హసన్ హసంతః అనమాట. హసన్ అంటే ఏంటి? నవ్వుతూ, అది కంటిన్యూస్ టెన్స్. నవ్వుతూ ఉండండి. హసన్ భవతు. ఎక్కువ మంది అంటే హసంతః భవంతు. భవాన్ సర్వదా హసంతః భవతు, నవ్వుతూ ఉండండి అన్నమాట. హసంతః. తర్వాత ఏతత్ కార్యం కర్తుం శక్నోమి, ఏతత్ కార్యం కర్తుం శక్నోమి. ఎప్పుడైతే మనం శక్నోమి అన్నానో అహం అని అర్థం వచ్చేస్తుంది అక్కడ. అహం గచ్చామి, అహం శక్నోమి. ఏతత్ కార్యం కర్తుం, కర్తుం అంటే చెయ్యడానికి, కర్తుం చేయడానికి, గంతుం వెళ్ళడానికి, పఠితుం చదవడానికి. అది ఒకసారి చూసుకోండి. ఏదైనా సరే తుమున్ అంటాం అనమాట. గంతుం వెళ్ళడానికి, పఠితుం క్రీడితుం, లేఖితుం, ఇవి కొన్ని రాసుకోండి కావాలంటే. లేఖితుం, అహం లేఖితుం శక్నోమి, అహం పఠితుం శక్నోమి. చదవడానికి నాకు చదవగలను అన్నమాట. పఠితుం శక్నోమి. అహం ఖాదితుం శక్నోమి. బాలः अस्ति, बहु शिशुः अस्ति, खादितुं न शक्नोति. सः बालकः खादितुं न शक्नोति, अहमेव खादयामि. अनन्तरं मम किञ्चित् साहाय्यम् आवश्यकं. मम కించిత్ సహాయం ఆవశ్యకం అంటే నాకు అన్నప్పుడు మమ వస్తుంది అనమాట. నా యొక్క వస్తుంది, నాకు అన్నప్పుడు కూడా వస్తుంది అనమాట. నా కొరకు అంటే మమ కృతే కూడా వాడాలి. మమ కృతే అని వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ మమ కించిత్ సహాయం ఆవశ్యకం, మమ కృతే కించిత్ సహాయం ఆవశ్యకం. మమ అన్నా కూడా సరిపోతుంది. నాకు కావాలి. మమ కృతే జలం ఆవశ్యకం. మమ కృతే అంటే నా కొరకు. మమ కృతే జలం ఆవశ్యకం. మమ జలం ఆవశ్యకం. సా మాం అవగచ్చతి. సా మాం అవగచ్చతి. ఆమె నన్ను అర్థం చేసుకుంటుంది. అవగచ్చతి అర్థం చేసుకుంటుంది. సా మాం అవగచ్చతి నన్ను అర్థం చేసుకుంటుంది. అహం అవగచ్చామి నేను తెలుసుకుంటాను, నేను అర్థం చేసుకుంటాను. అహం అవగచ్చామి చింతా మాస్తు. భవాన్ వదతు, భవతి వదతు. అహం అవగచ్చామి నేను అర్థం చేసుకుంటాను, మీరు చెప్పండి. వదతు ఏవం. తర్వాత తే ఇదానీమపి భాషంతే. తే తే అంటే వారు. తే ఇదానీం అపి, ఇదానీం అపి ఇప్పుడు కూడా అన్నమాట. ఇదానీం అపి, అపి అంటే కూడా, ఇప్పుడు కూడా.
ఇదానీం అపి భాషంతే, మాట్లాడుతూ ఉన్నారు. తే ఇదానీమపి భాషంతే, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇదానీం పర్యంతం భాషంతే, ఇప్పటి వరకు, పర్యంతం అంటే వరకు, ఇదానీం పర్యంతం తే భాషంతే, ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇదానీం పర్యంతం, ఇదానీం పర్యంతం సహ కార్యాలయే అస్తి, ఇప్పటిదాకా అతను ఆఫీస్లోనే ఉన్నాడు. ఇదానీం పర్యంతం సహ కార్యాలయే అస్తి, ఇదానీం పర్యంతం సహ గృహే అస్తి, లేకపోతే గృహే ఆసీత్. అస్తి అంటే ఉన్నాడు, ఉంటున్నాడు, అప్పుడే అయ్యే పనికి మనం వర్తమాన కాలం కూడా వాడుకోవచ్చు. గృహే అస్తి, లేకపోతే ఉన్నాడు, పాస్ట్ టెన్స్ అంటే గృహే ఆసీత్. ఇదానీం పర్యంతం సహ గృహే ఆసీత్, ఇదానీమేవ సహ బహిః గతవాన్, ఇదానీమేవ సహ బహిః గతవాన్, ఇదానీం పర్యంతం అత్రైవ అస్తి. అనంతరం ఏతత్ మమ కృతే నూతన అనుభవం, ఏతత్ ఇది అన్నమాట. ఏతత్ మమ కృతే నూతన అనుభవం, కొత్త అనుభవం. సంస్కృతం బహు సరళం, సంస్కృతం బహు సరళం, బహు సులభం. సంస్కృతం సులభం, పఠనం సులభం. తస్యాహ గృహం గంతుం సులభమేవ, ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా సులువే. తస్యాహ గృహం గంతుం సులభమేవ, వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా సులువే. అనంతరం ఈ విషయం ఎవరికీ తెలియదు అంటాం. ఏషః విషయః కోపి న జానంతి, కోపి న జానంతి, కోపి అంటే ఎవరికి అన్నమాట. కహ అపి, దాన్ని విడదీసుకుంటే కహ అపి, కోపి న జానంతి, ఎవరికి తెలియదు. తర్వాత అనంతరం కతివారం, కతివారం అంటే ఎన్నిసార్లు. కతివారం వదామి, కతివారం గమిష్యామి, ఎన్నిసార్లు వెళ్ళాలి. ఇప్పుడు గమిష్యామి, ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కతివారం గమిష్యామి, కతివారం అహమేవ గమిష్యామి. కతివారం ఔషధం స్వీకరణీయం, కతివారం ఔషధం స్వీకరణీయం. ప్రశ్న, కతివారం ఎన్నిసార్లు, కతివారం ఔషధం స్వీకరణీయం, ఎన్నిసార్లు మందు తాగాలి. అనంతరం ఇవి ఒక వాక్యానికి ఒక వాక్యం ఏమీ సంబంధం లేదు, దేనికి దానికి మనం చెప్తున్నాను. ఎప్పుడు మీరు ఇవి వాడుకోవాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అనంతరం సత్యం వా, సత్యం కిం, నిజమా అంటాం కదా. వా వాడిన కిం అన్న ఒకటి అర్థం, సో ఏదో ఒకటే వాడుకోవాలి. సత్యం కిం, నిజమా, సత్యం వా, నిజమా, ఒకటే. అలాగే ఫ్యాన్ వెయ్యి అంటాం మనం, ఫ్యాన్ వెయ్యి. వ్యజనం చాలయతు, వ్యజనం చాలయతు, వ్యజనం ఆవశ్యకం, వ్యజనం చాలయతు. దీపం నిర్వాపయతు, దీపం, దీపం మీన్స్ లైట్, దీపం నిర్వాపయతు, ఆర్పై. అహం దీపం ప్రజ్వాలయామి, ప్రజ్వాలితవాన్ అంటే నేను దీపం వెలిగించాను. అహం దీపం ప్రజ్వాలితవాన్, వెలిగించాను. అహం దీపం ప్రజ్వాలయామి, దీపం వెలిగిస్తున్నాను. అహం దీపం ప్రజ్వాలయామి, దీపం వెలిగిస్తున్నాను, లేకపోతే వెలిగిస్తాను. అప్పుడే చేసే పనికి మనం వర్తమాన కాలం వాడుకోవచ్చు. అహం నిర్వాపయామి, ఆర్పేస్తున్నాను. దీపం నిర్వాపయామి, దీపం
ప్రజ్వాలయామి అంటే వెలిగిస్తూ ఉన్నాను. జ్వాలయామి కూడా వాడుకోవచ్చు, అది ఇంకా ఈజీగా ఉంటుంది. జ్వాలయామి వెలిగిస్తున్నాను. అహం దీపం జ్వాలయామి వెలిగిస్తున్నాను. మర్చిపోవద్దు. మా విస్మరతు. మా విస్మరతు. నేను కూడా ఈ మధ్యనే సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాను, అందుకని నాకు కొంచెం తడబడుతోంది, మీరు నన్ను క్షమించాలి. కాకపోతే నేను చాలా కృషి చేస్తున్నాను. మమ ఇచ్ఛా అస్తి సంస్కృతేన భాషణం కర్తుం మమ బహు ఇచ్ఛా అస్తి. అనంతరం సర్వే భాషణం కుర్వంతి చేతేవ మమ ఆనందం భవతి. అతః అహం ప్రయత్నమేవ కరోమి. భవంతః క్షమ్యతాం. కించిత్ దోషः అస్తి చేత్ క్షమ్యతాం. అనంతరం మా విస్మరంతు. మర్చిపోవద్దు. సమయః భవేత్. ఒకవేళ మనకి ఇంకా సమయం తీసుకుంటుంది, ఇంకా నేను పని చేయలేదు, ఇంకా సమయం తీసుకుంటుంది అన్నప్పుడు సమయః భవేత్. ఇదానీమపి అహం కార్యం నా కృతవతి. ఇదానీం పర్యంతం అహం కార్యం నా కృతవతి. కించిత్ సమయః భవేత్. కొంచెంసేపు పడుతుంది. అనంతరం అత్రైవ తిష్టతు. ఇక్కడే ఉండండి. అత్రైవ తిష్టతు. మయి విశ్వాసం భవతు. నా యందు విశ్వాసం ఉంచండి. మయి అంటే నా యందు. మయి విశ్వాసం భవతు. నా యందు విశ్వాసం ఉంచండి. మయా సహ ఆగచ్చతు. నాతో రండి, నాతో కూడా రండి. మయా సహ ఆగచ్చతు. తయా సహ గచ్చతు. ఆమెతో. తయా అంటే ఆమెతో. తేనా అతనితో. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. తేనా అతనితో, తయా ఆమెతో. తయా సహ గచ్చతు. ఆమెతో వెళ్ళు. తేన సహ గచ్చతు. అతనితో వెళ్ళు. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఇవి కొన్ని విభక్తులు అన్నమాట. ఇవి తేనా అంటే అతనితో అన్ని విభక్తి మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక సెంటెన్స్ ఖచ్చితంగా నేర్చుకుంటే, దాంతో మనం ఒక సెంటెన్స్ తయారు చేసుకుంటే మనం మర్చిపోం. తేన సహా అతనితో ఇంకా మర్చిపోం. తయా సహా ఆమెతో. ద్విచక్రికయా సైకిల్తో. దర్పణేన అంటే దర్పణం అంటే దర్పణ అంటే అద్దం. దర్పణేన అద్దంతో అలా అనమాట. మయా సహా ఆగచ్చతు. నాతో రండి. అపమానః భవతి. అవమానం జరుగుతుంది అంటాం అనుకోండి. అపమానః మనం కూడా తెలుగులో అవమానం అంటాం. అపమానః భవతి. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. మాం అంటే నన్ను. అహం నేను. మాం నన్ను. మాం తత్ర నయతు. మాం తత్ర నయతు. అక్కడికి తీసుకెళ్ళు. భవాన్ మాం తత్ర నయతు. అక్కడికి తీసుకెళ్ళు. సో ఇవాటికి ఇవి ఆపేస్తాను. పునర్మిలామ్యః. ఇదానీమహం సమాపయామి. कृपया सब्स्क्रैब् कुर्वन्तु. भवतः इच्छा अस्ति चेत् लैक् कुर्वन्तु. अनन्तरं शेर् कुर्वन्तु. जयतु भारतं, जयतु संस्कृतं. पुनर्मिलामः.